ఈసారి దసరా నవరాత్రులు వచ్చినట్టే వచ్చి అలా గడిచిపోయినట్టే ఉన్నాయి కదా! కానీ రావడానికైతే 11 రోజులైతే వచ్చాయి. 11 రోజులు 11 నైవేద్యాలైతే చేద్దాం అనుకున్నాను. సడెన్‌గా క్వార్టర్ షిఫ్ట్ అవ్వడంతో ఇలా బ్రేక్ అయితే వచ్చేసింది ఈ పూజలకి మాత్రం. సరే ఇక చేసేదేమీ లేక ఇలా విజయదశమి రోజు నైవేద్యం కింద నైటే శనగలు నానబెట్టేసేసి మార్నింగ్ ఉడకబెట్టేసేసి ఇంక తాలింపు అయితే వేసేసాను. ఇక పనిలో పనిగా నిమ్మకాయ పులిహోర చేద్దాం అని అమ్మవారికి నిమ్మకాయ అంటే ఇష్టం కదా! సో అందుకనే నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నానన్నమాట. ఎక్కడ సామానం అక్కడే ఉన్నాయన్నమాట. సర్దుకోవడానికి చాలా అంటే చాలా టైమే పడుతుంది. అందులో ప్రేమ కూడా హెల్త్ బాగాలేదు. కొంచెం వాటర్ చేంజ్ వల్ల ఏంటో మరి తెలియదు కానీ వామిటింగ్స్ అని మోషన్స్ అని ఇలా అయితే అవుతున్నాయి అనమాట. బెడ్ చేంజ్ వాటర్ చేంజ్ లేకపోతే ఏంటో తెలియదు కానీ సడన్ గా అయితే పిల్లలకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. అన్నట్టు మా క్వార్టర్స్ లో కూడా దసరా నవరాత్రులు అయితే చాలా బాగా చేస్తున్నారు. చేసిన 2 నైవేద్యాల్లో కూడా స్వీట్ అసలు లేదు కదా. స్వీట్ కింద ఏం చేద్దామా అనుకుని ఊరి నుంచి తెచ్చిన బెల్లం అలాగే ఉండటం. ఏం చేసి ఉంటానో గెస్ట్ చేసి కమెంట్ లో చెప్పండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై. థ్యాంక్ యూ.